రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబడడానికి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వారితో మాట్లాడే తెలుసుకుందాం. చెప్పండి, రేపు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో ఈరోజు నిజమైన రోజొచ్చింది. నిజమైన కల నెరవేరుతుంది. రేపు తెలంగాణ ప్రజలందరూ కూడా నిజమైన తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. నిజమైన తెలంగాణ పాలనలో అడుగుపెట్టబోతున్నారు. ప్రజల నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు కనుక ప్రజలందరూ కూడా సస్యశాలంగా ఉంటారని నాకు నమ్మకం. హైదరాబాద్లో చాలా సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు ఎంపీగా పోటీ చేశాడు. కానీ ఇప్పుడు ఓడిపోవడం జరిగింది. క్యాబినెట్లో అంజన్ కుమార్ యాదవ్ ఉండబోతున్నారా? పార్టీ డిసైడ్ చేస్తుంది. మేము పార్టీకి సంబంధించిన కార్యకర్తలం, పార్టీకి సంబంధించిన నాయకులం. మా ప్రాపర్టీ, మా మైండ్ అంతా కూడా పార్టీకి. మేము ఆల్రెడీ పార్టీ ఏం ఆదేశిస్తే పార్టీ రేపు ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా పార్టీకి పనిచేయమన్నా కూడా పనిచేస్తాం. పార్టీ ఏదైనా బాధ్యత ఇస్తే కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే చాలా మంది డిమాండ్ చేస్తారు అంజన్ కుమార్ యాదవ్ ఉండాలి క్యాబినెట్లో. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కష్టాల కాలంలో ఉన్నప్పుడు కూడా అంజన్ కుమార్ యాదవ్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఖచ్చితంగా ఉండాలని డిమాండ్ వస్తుంది కదా. అది పార్టీ డిసైడ్ చేస్తుంది. మా పార్టీకి ప్రతి ఒక్క విషయం తెలుసు. ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఉన్నారు, ఎవరు ఏ టైంలో ఏం పని చేశారు అన్నీ తెలుసు. పార్టీ మేము ఆల్రెడీ పార్టీని నమ్ముకొని వచ్చినాం. వాళ్ళు అదేవిధంగా రేవంత్ అన్న గారు కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీ డిసైడ్ చేస్తుంది. ఓకే, అయితే ఖచ్చితంగా అంజన్ కుమార్ యాదవ్ అక్కడ ఓడిపోయినప్పటికీ కూడా క్యాబినెట్లోకి తీసుకునే చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి యాదవ్ వర్గానికి సంబంధించి మంత్రి ఉండాలి కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ని క్యాబినెట్లోకి కూడా తీసుకునేందుకు చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయనకి మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని చెప్పేసి కూడా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు. ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి ఒకడే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉంటారో, ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉంటారు అనేది కూడా చర్చ జరుగుతుంది. చూడాలి. ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పేసి నిన్న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా వాటిని పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత అధికారంలో కాంగ్రెస్ కట్టబెట్టారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్కి సంబంధించి ప్రజా పరిపాలనే ఉండబోతుందని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు.